హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ 2 అయితే వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇండో గ్రీకులు రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 శకులు. రెండవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, పుష్యమిత్ర శుంగుడి మత విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 శాక్యాలకు చెందిన బౌద్ధ భిక్షువులను సన్యాసులను హింసించాడు. మూడవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 4 1B 2A 3C 4D అన్నమాట. మనకు చూసినట్లయితే వాయువ్య భారతదేశాన్ని పాలించిన రాజ్యవంశములు ఎవరు? ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషనులు అన్నమాట. మరి ఈ యొక్క ద్వీపకల్ప దక్షిణ ప్రాంతాన్ని పాలించిన రాజ్యవంశములు ఎవరు అంటే మనకు సంగమ రాజ్యాలు చోళ, చేర, పాండ్యులు అన్నమాట. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజ్యవంశములు వీరు ఎవరంటే శాతవాహనులు. కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజవంశములు ఎవరు అంటే చేది వంశస్థులు, మహామేఘన వాహన. సో సరైన సమాధానం ఆప్షన్ 4. నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే, ఇండియాలో శకరాజ్య స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 మౌజు. ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే, శకరాజ్యాన్ని అంతం చేసింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 గొండోపర్నిస్. ఆరో క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిని జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 1A 2C 3B 4D అనేది సరైన సమాధానం. కుషనుల్లో వచ్చేసి కుజల్ కార్డ్ పైజాన్ మొదటి వాడు అన్నమాట. మరి శకుల్లో మొదటి వాడు వచ్చేసి మౌజు. మరి ఇండో గ్రీకులో మొదటి వాడు వచ్చేసి డిమిట్రోయస్. మరి పార్థియన్లో మొదటి వాడు వచ్చేసి వావియనస్. సరైన సమాధానం ఆప్షన్ 4. ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే, గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వృద్ధి చెందింది? సరైన సమాధానం ఆప్షన్ 2 కనిష్కుడు. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే, అతి ప్రాచీనమైన బుద్ధ ప్రతిమలను ఏ ప్రాంతాల్లో దాదాపు ఒకే కాలంలో రూపొందించడం జరిగింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 గాంధార, మధుర. తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిని జతపరచుము అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది సరైనది. 1B 2A 3D 4C అనేది. ఇండో గ్రీకుల రాజధాని వచ్చేసి మనం చూసినట్లయితే సియోల్ కోట సకల అన్నమాట. మరి శకుల యొక్క రాజధాని మనం చూసుకున్నట్లయితే జునాగఢ్, గిర్నర్, ఉజ్జయిన్లో అన్నమాట. పార్థియన్లు అంటే పహల్లవులు వీరి యొక్క రాజధాని ఎక్కడ అంటే మనకు ఇది కాబుల్, కాందహార్ ఆధిపత్యం అన్నమాట. కుషనుల రాజధాని చూసుకున్నట్లయితే పురుషపురం, ఇది పేష్వాహర్లో అన్నమాట. సరైన సమాధానం ఆప్షన్ 2. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పుష్యమిత్రుడు స్థాపించిన రాజవంశం? సరైన సమాధానం ఆప్షన్ 2 శుంగ. 11వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, భారతదేశంలోని వస్త్రధారణ శైలిలో మార్పులు ప్రవేశపెట్టిన విదేశీయులు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 కుషనులు. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ 3 క్రీస్తు శకం 78. 13వ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రాచీన భారతదేశంలో శాతవాహనులు వ్యవసాయ స్వరూపంలో నూతన దశకు నాంది పలికారు. అయితే కింది వాటిలో సరైన స్టేట్మెంట్లని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ B గ్రాంటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 14వ క్వశ్చన్ చూసినట్లయితే, ఎలియోడోరస్ గ్రీకు రాయబారి. ఇతను బేస్ నగర్లో ఏ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు? సరైన సమాధానం ఆప్షన్ 1 గరుడ స్తంభం. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, శాతవాహన రాజు పులోమావి I ఏ కన్వ వంశరాజును ఓడించి మగధను శాతవాహన రాజ్యంలో విలీనం చేశాడు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సుశర్మ. 16వ క్వశ్చన్ చూసినట్లయితే, పుష్యమిత్ర శుంగుడి ఆస్థానంలోని పతంజలి రచించిన గ్రంథం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మహాభాష్యం. 17వ క్వశ్చన్ చూసినట్లయితే, కనిష్కుడు బౌద్ధ మతాన్ని అనుసరించాడు. అయితే మధ్య ఆసియాలో బౌద్ధ మత వ్యాప్తికి ఈయన కారకుడు. ఇతని ప్రేరణ వల్లనే కాశ్మీర్లోని కుందనవనంలో 4వ బౌద్ధ మత సంఘాల పరిషత్తు జరిగింది. కనిష్కుడు బౌద్ధ మతం పట్ల ఇంతటి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం మనం ఈ ఆప్షన్లో చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 3 తన రాజకీయాల లక్ష్యాల సాధనలో ముందుకు సాగడానికి బౌద్ధ మత సూయాలను మద్దతు పొందడం. 18వ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ శుంగ వంశరాజు కాలంలో గ్రీకు రాయబారి హెలియోడోరస్ శుంగ రాజ్యాన్ని సందర్శించినాడు? సరైన సమాధానం ఆప్షన్ 3 బగుడు. 19వ క్వశ్చన్ చూసినట్లయితే, కుషను రాజ్య స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 కుజల కాడ్పిసేస్.
20వ క్వశ్చన్ చూసినట్లయితే కళింగ కారవేలుడు అవలంబించిన మతం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 జైన మతం అయితే అవలంబించాడు కళింగ కారవేలుడు. 21వ క్వశ్చన్ చూసినట్లయితే జైన మతస్థుల కోసం ఉదయగిరిలో గుహలను తొలిపించిన కళింగ రాజు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 కారవేలుడు. 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనిష్కుడు 4వ బౌద్ధ మత సమావేశం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు? సరైన సమాధానం ఆప్షన్ 3 కాశ్మీర్. 23వ క్వశ్చన్ చూసినట్లయితే విక్రమ శక యుగం ఎప్పుడు మొదలైంది? సరైన సమాధానం ఆప్షన్ 2 క్రీస్తు శకం 58. 24వ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రాజవంశ కాలంలో కర్మ మార్గ గురించి వివరించే భాగవత మతం ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ 3 శుంగవంశం. 25వ క్వశ్చన్ చూసినట్లయితే ఎవరి కాలంలో గాంధార శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరింది? సరైన సమాధానం ఆప్షన్ 1 కుషనులు. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది ప్రతిపాదనలో సరైనవి గుర్తించుము అని ఇచ్చారు. ఏ గాంధార కళా శైలిని ఇండో గ్రీక్ శైలి అని కూడా పిలుస్తారు మరియు కారణం ఆర్ గాంధార కళాశైలి గ్రీక్ రోమన్ సాంప్రదాయ వల్ల బాగా ప్రభావితమైంది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఏ మరియు ఆర్ రెండు కూడా నిజమే. ఏ ఆర్కు సరైన వివరణనే. 27వ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రులు శక్తివంతమైన ప్రజలు, అనేక గ్రామాలు 30 పట్టణాలను కలిగి ఉన్నారని పేర్కొన్న విదేశీయుడు ఎవరు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్లీనీ. 28వ క్వశ్చన్ చూసినట్లయితే సహపానుని నాణ్యాలు పెద్ద ఎత్తున ఎక్కడ కనుగొన్నారు? సరైన సమాధానం ఆప్షన్ 4 నాసిక్లో. 29వ క్వశ్చన్ చూసినట్లయితే కుషనుల రాజ్యాన్ని ఇండియాలోకి విస్తరించినది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 వీమా కార్పిసెస్. 30వ క్వశ్చన్ చూసినట్లయితే కుషనుల రాజధాని ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 పురుషపురం. 31వ క్వశ్చన్ ఇండో గ్రీకుల రాజధాని ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 శాకాల. 32వ క్వశ్చన్ చూసినట్లయితే 4వ బౌద్ధ సంగీతిని కుందలవనం జలంధర్ కాశ్మీర్లో నిర్వహించిన కుషనుల రాజు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కనిష్కుడు. 33వ క్వశ్చన్ చూసినట్లయితే పుష్యమిత్ర శుంగుడిని ఓడించి మగధ నుంచి జైన విగ్రహం తీసుకెళ్లిన కళింగ రాజు ఎవరు? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 కళింగ కారవేలుడు. 34వ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఇండో గ్రీకులు. 35వ క్వశ్చన్ చూసినట్లయితే మినాండర్ నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణపై మిలింద పన్హో అనే పుస్తకాన్ని రచించారు. అయితే ఈ పుస్తకం ఏ మతానికి సంబంధించినది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 బౌద్ధ మతం. 36వ క్వశ్చన్ చూసినట్లయితే ఎవరి కాలంలో భారతదేశానికి పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధం ఏర్పడింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కుషనులు. 37వ క్వశ్చన్ చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని ప్రముఖ భారత్ బౌద్ధ స్తూపం ఏ వంశరాజుల కాలంలో నిర్మించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 శుంగవంశం. 38వ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశ భూభాగంపై మొదటిసారిగా విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించిన వారు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 యవ్వనులు. 39వ క్వశ్చన్ చూసినట్లయితే పుష్యమిత్ర శుంగుని పాలన కాలంలో విస్తరించబడి ద్వారం ఏర్పాటు చేసిన స్మారక కట్టడం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 1, 2 కూడా సరైనవే. సాంచి స్తూపం మరియు బర్దున్ స్తూపం రెండు కూడా. 40వ క్వశ్చన్ చూసినట్లయితే పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను అణిచివేసినట్లు తెలియజేసే గ్రంథం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దివ్యవదన. 41వ క్వశ్చన్ చూసినట్లయితే కారవేలుడు ఎవరు నిర్మించిన పురాతన కాలువను పొడిగించాడు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మహాపద్మనందుడు. 42వ క్వశ్చన్ చూసినట్లయితే ఏ పాలకుని నాణేలపై త్రిశూలం ధరించిన శివుడు నంది బొమ్మలు ఉండేవి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 వీమా కార్డ్ పైసేన్. 43వ క్వశ్చన్ చూసినట్లయితే క్రీస్తు శకం 78లో కనిష్కుడు ప్రారంభించిన శకం ఏది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 శకం. 44వ క్వశ్చన్ చూసినట్లయితే గాంధార శిల్పకళను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 కుషనులు. 45వ క్వశ్చన్ చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుని సామంతరాజు నిర్మించిన సుదర్శన తాటకం ఆనకట్టను రుద్రదామనుడు బాగు చేయించాడు. ఆ ఆనకట్ట ఎక్కడ కలదు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 కదియవాడు. 46వ క్వశ్చన్ చూసినట్లయితే అత్యధికంగా వెండి నాణేలను ముద్రించిన శకుల రాజు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సహపానుడు.
47వ క్వశ్చన్ చూసినట్లయితే కనిష్కుడు పోషించిన బౌద్ధ మత శాఖ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 మహాయానం. 48వ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహనులు దేని పునరుద్ధరణకు అలంకరణకు గణనీయంగా దానాలు చేసేవారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సాంచి స్తూపం. 49వ క్వశ్చన్ చూసినట్లయితే మహాభాష్యం దేన్ని వ్యాఖ్యానిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 పాణిని అష్టాధ్యాయి. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ కళింగ కారవేలుడు వేయించిన శాసనం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1 అతి కుంభ శాసనం. ఈ శాసనాలు చాలా ఇంపార్టెంట్, అడుగుతారు జతపరచమని ఇట్లా సరైనది ఏది సరైనది కాదని. కాబట్టి శాసనాలు మాత్రం మంచిగా చదువుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ 2లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు. తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 3 కూడా వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.